ఈరోజు మన వీడియోలో అండి పైజామాని స్టిచ్చింగ్ చేసే విధానం మీకు ఈజీగా అర్థంలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను చూపిస్తానండి. కటింగ్ వీడియో కూడా మీకు ఈజీగా అర్థంలా మీకు కటింగ్ అయితే నేను మీకు చూపించానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు పైజామాని ఏ విధంగా స్టిచ్ చేయాలా అనేది మీకు నేను ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే నేను చూపించిన విధానం, నేను స్టిచ్చింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థమైంది. చాలా ఈజీగా మీరైతే కుట్టుకోగలుగుతారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైజామాని స్టిచ్చింగ్ చేసే విధానం మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పైన నేప అండి. ఇది నేప, ఇది పైన ఉంటుంది, ఇది ఒక నాడ. ఇప్పుడు ముందుగా మనం ఎలా కుట్టాలనేది మనం చూద్దామండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇలా మనం ఫోల్డ్ తీసుకోవాలండి. ఈ 4 ఫోల్డ్స్ ఉన్నాయి కదా చూడండి. ఈ విధంగా ఈ 4 ఉన్నాయి కదా, 4టిని ఇలా తీసేసుకుందామండి. ఇలా తీసేసుకొని ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఒక కుట్టేసుకోవాలండి. ఇలా చిన్నగా ఒక మడత మలిచేసుకొని కుట్టినట్టయితే ఇక ఖర్చు అనేది కనిపించుకుంటా ఇక మీకు చాలా నీట్గా అనేది ఎగలకుంటుంటుందండి. ఇలా ఒక మడత ఇలా మలిచేసుకొని కుట్టుకుందామండి. ఇలా మలుచుకోవాలండి. ఇలా మలిచిన తర్వాత మలిచి కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఇలా మనం తీసేసుకొని రెండుని విడిగా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు అనేది మనం ఇలా లోపలికి ఇలా నేసి ఈ ఖర్చు ఉన్నది కదా, ఖర్చు ఈ లోపలికి పోయే విధంగా ఇలా మలిచేసుకొని ఒక కుట్టు మనం ఈ కినారి పైన అంచు పైన కుట్టు పడే విధంగా కుట్టు అని వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్టయితే ఈ ఖర్చు అనేది కనిపించదు, చాలా గట్టిగా ఉంటుందండి, పెగలకుంటూ ఉంటుందండి. ఇలా కుట్టుకున్నట్టయితే పైజామాని ఇలా మలిచి కుట్టినట్టయితే మీకు ఖర్చు కానరాకుండా లోపలికి వెళ్ళిపోతుందండి. చూడండి, ఖర్చు అనేది మీకు కనిపించుకుంటా లోపలికి వెళ్ళిపోయే విధంగా చాలా ఈజీగా మీకైతే నేను కుట్టేది చూపించిన ఈ విధంగా కుట్టుకోవాలండి. రెండోది కూడా ఈ విధంగా కుట్టాలండి. మనం ఈ రెండు వైపులా కూడా మనం కిస్తాలని జాయింట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం కిందికి మనం బకరంతోనే మనం మలిచి కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా మనం కాలు కిందికి బకరంతోనే మలిచి కుట్టుకోవాలండి. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే ఈ బకరం ఉన్నది కదా ఫ్రెండ్స్, మనం ఈ బకరాన్ని ఇలా పట్టుకొని చూడండి ఇలా మనం సీదా తీసుకోవాలండి. మనం ఇప్పుడు ఇదైతే మనకి ఉల్టా ఉన్నది కదా, ఇలాగనే పట్టుకోవాలండి. ఇలా పట్టేసుకొని చూడండి ఈ విధంగా పట్టుకొని ఇలా మనం పట్టేసుకుందామండి. ఇప్పుడు మనం 1 ఇంచు మనం అదనంగా 2 ఇంచున్నర పెట్టుకున్నాం కదా, అది మనం ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మనం ఇలా మలుచుకుందామండి. ఇలా మలిచేసుకొని ఒక కుట్టు వేసుకోవాలండి. ముందుగా కదలకుండా ఇలా మనం ఇలా లోపలికి ఇలా మలిచేసుకొని సమానంగా ఈ విధంగా మలుచుకోవాలండి. తర్వాత ఫ్రెండ్స్, మనం దీన్ని ఇలా మలుచుకోవాలండి. ఇలా మలిచేసుకొని ఇప్పుడు మనం ఒక 4 కుట్లు కానీ 5 కుట్లు కానీ 6 కుట్లు కానీ కుట్లు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కుట్టు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం వర్షం బట్టి మనకి ఎన్ని కావాలంటే అన్ని కుట్లు అనేది వేసుకోవాలండి. నేనైతే 4-5 కుట్లు అయితే నేను వేస్తానండి. చూసినట్టయితే నేనైతే 4-5 కుట్లు అయితే వేసుకోవడం జరిగింది. ఫ్రెండ్, ఈ విధంగా వేసుకొని కుట్టినట్టయితే ఫ్రెండ్ మీకు చాలా ఈజీగా మందంగా ఉంటుందండి. మనకి చాలా చాలా నీట్గా అనేది ఉంటుందండి కాలు కిందకి వచ్చేసి. ఇంకొకటి కూడా ఇదే విధంగా మనం కుట్టుకుదామండి. ఫ్రెండ్, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత 2 కాళ్ళని ఈ విధంగా మనం పట్టుకొని కుట్టాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలాగా చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనం పైజామాని ఈజీగా చాలా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా 2 ఖర్చులు కూడా ఇలా కిందికి కిస్తా కలిసే విధంగా చూసుకొని కుట్టాలండి. ఇలా చాలా ఈజీగా పైజామాని అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీ ప్రాసెస్లో మీకు అర్థాన్ని చూపిస్తుందండి. ఫ్రెండ్స్, మనం నేపాకు కుడదాం. ఫ్రెండ్స్, మనం
ఫ్రెండ్స్ మనం నేపాన్ని కుట్టుకుందామండి. ఇప్పుడు 2 బాటమ్స్ కూడా 2 కాళ్ళను కూడా సమానంగా వచ్చే విధంగా ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నేపాన్ని కుట్టే విధానం చూద్దామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నేపా కుట్టడానికి మనం విడదీసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇలా విడదీసేసుకున్న తర్వాత ఇలా విడదీయాలండి. విడదీసేసి మనం ఈ విధంగా ఒకటి కొను కిందికి అనేసుకొని జరుపుకొని ఇలా కొంచెం జరుపుకొని ఇలా మలచాలండి. ఇలా మలిచి కుట్టేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం మలుచుకొని కుట్టాలండి. 1/2 ఇంచు బ్యాక్ వెనక్కి జరుపుకొని ఇలా కుట్టేసినట్టయితే మందం రాకుండా ఉంటుంది, మనకు పిగలకుండా ఉంటుంది, ఖర్చు అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు మనం చాలా ఒత్తుకోకుండా ఉంటుందండి. ఈ విధంగా మలిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా తిప్పేసుకొని కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసుకుంటే అయితే ఇంకా ఖర్చు అనేది కనిపించదండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం మనకి ఈ విధంగా మనకి ముందుకు నాడా పెట్టుకోవడానికి కోసం ఇలా మనం ఒక 2 ఇంచుల మదనంగా ఇలా మనం 3 ఇంచులు ఇలా మలుచుకోవాలండి. ఇలాగా 2 వైపులు కూడా అలాగనే మలిచి కుట్టుకోవాలండి. ఈ నాడాన్ని కుట్టుకోవాలండి. ఈ విధంగా నాడాని ఇలా మలిచి వేసుకొని ఇలా 2 మడతలు మలిచేసి ఇలా 3వ మడత ఇలా మలుచుకోవాలండి. ఇలా మంచి కుట్టుకోవాలండి నాడాని. నాడాని వేరుగా కుట్టుకోవాలండి. నాడా కుట్టుకున్నాం కదా. మనం చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ఇక నాడాని ముందుగానే లోపలికి కుట్టే విధంగా మనం కుట్టుకుందామండి. చూడండి ఈ విధంగా చూసినట్టయితే మనం ఇక్కడ ముందు భాగంలో ఒక టాకా వేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా మనకి జరగకుండా కోసం ముందుగా ఒక టాకా వేసుకోవాలండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి నేను చూపించిన విధంగా కుట్టినట్టయితే ఈ బొందు అనేది కదలకుండా మీకు ఉంటుందండి. తర్వాత నేను వేసిన కుట్టు తర్వాత మనం ఇప్పుకోవాలండి. ఈ విధంగా మలుచుకొని కుట్టాలండి. మనకి 2 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని, ఇంచున్నర వచ్చే విధంగా చూసుకొని యొక్క పట్టీని ఇలా మలుచుకోవాలండి. ఈ విధంగా మలిచేసుకొని కుట్టాలండి. మనం ఈ 2 ఇలా సెంటర్ జాయిన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చూడండి ఎక్కువ తక్కువ మనం లేకుండా మనకి సమానంగా ఇలా మనం పైన ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఇప్పుడు మనం ఈ విధంగా లైట్గా ఇలా మలుచుకుందామండి. ఈ విధంగా లైట్గా ఇలా మలిచేసుకొని కుట్టాలండి. ఇంకో కుట్టు కూడా ఇలా తిప్పేసుకొని ఒక కుట్టేసుకోవాలండి. ఇలా తిప్పేసుకుంటే ఇది పిగలకుంటుందండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఖర్చు అనేది కనిపించుకుంటుంటుందండి. అలా మలిచి కుట్టినట్టయితే ఇప్పుడు ఈ కుట్టుని మనం ఇప్పేసుకుందామండి. ఇప్పేసుకుంటేనే మనకి ఇలా తిరుగుతుందండి. అలా ఇప్పేసుకున్న తర్వాత చూడండి చాలా పర్ఫెక్ట్గా మనకి ఎట్టు కావాలంటే అట్ట ఆడుతూ ఉంటుందండి. చూడండి ఈ విధంగా సైడ్ కుచ్చి పెట్టుకోవాలి కాబట్టి చూడండి ఈ విధంగా ఈ సెంటరు, ఇది వచ్చేసి ముందు భాగం. దీన్ని మనం ఈ 2 ఫోల్డ్స్ని ఇలా సెంటర్ భాగం ఇలా మనం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సైడ్కి వచ్చేసేసి చిన్న టక్స్ ఇలా పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్ ఇలా టక్స్ పెట్టుకున్నట్టయితే మనకు కుర్చీ ఎంతవరకు పెట్టుకుంటున్నాం అనేది మనకు అర్థమవుతుందండి. చూడండి ఈ విధంగా చిన్న గుర్తు కూడా మనం ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కుర్చీ ఎలా పెట్టాలనేది మీకు నేను చూపిస్తానండి. ఈ విధంగా ఇలా మనం పట్టుకోవాలండి. ఇది వచ్చేసి బ్యాక్ పాయింట్ అండి. ఇది వచ్చేసి ముందు నాడ ఉన్నది ముందు భాగం అండి. ఇప్పుడు మనం బ్యాక్ భాగం నుంచి కుట్టుకుంటూ రావాలండి. ముందుగా మనం ఈ బ్యాక్ పాయింట్ని మనం కిందికి ఇలా తిప్పేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్ ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా మనం ఇలా పెట్టుకోవాలి. సమానంగా వచ్చే విధంగా ఇలా పెట్టేసుకొని ఫ్రెండ్ ఇప్పుడు మనం కుడదామండి.
ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ఇప్పుడు మనం సైడ్ కుర్చీ అనేది మనం పెట్టుకోవాలా ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇక్కడ నుంచి ఈ ఏలుతో ఇలా చూసుకోండి, ఒక ఎంత మనకి ఎలా పెట్టుకుంటామని చూసుకొని ఇంత ఏలుతో ఇలా చూసుకొని ఒక బెత్తడని చూసుకొని ఇలా మనం బ్యాక్ సైడ్ ఇలా మనం ఈ కుర్చీ పోయే విధంగా చూసుకోండి. బ్యాక్ సైడ్ ని ఫస్ట్ పెట్టేది బ్యాక్ సైడ్ పోయే విధంగా మనం కుర్చీ అయితే పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కటి కూడా బ్యాక్ సైడ్ పోయే విధంగా ఇలా పెట్టుకొని కుట్టాలండి. ఈ బ్యాక్ సైడ్ పోయేటప్పుడు ఫస్ట్ వచ్చేసేసి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి నీకు ఎలా కుట్టాలని నేను మీకు ఇప్పుడే చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్, ఇవన్నీ కూడా బ్యాక్ పోయే విధంగా ఇలా మనం కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్ చూసినట్టయితే అన్ని కూడా ఇప్పుడు కుట్టే అన్ని కూడా బ్యాక్ సైడ్ కుట్టిపోయే విధంగా కుట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసరికి ఇలా మనం సమానంగా వచ్చే విధంగా చూసుకోవాలండి. ఈ ముందు భాగంలో వచ్చేసి సమానంగా వచ్చే చూసుకొని మనం కుట్టాలండి. ఇక్కడ వచ్చేసి ఈ రెండు కూడా మనకి జాయింట్ అనేది కరెక్ట్ గా కావాలండి. ఈ విధంగా కుట్టినట్టయితే పైజామాకి చాలా ఈజీగా మీరైతే కుట్టుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం ఇందాక మనం బెత్తడు చూసినాం కదా, ఇప్పుడు కూడా బెత్తడు అనేది చూసుకొని మనం ఇలా కుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కుట్టినప్పుడు మనం బ్యాక్ సైడ్ కుచ్చి ఇలా 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 పోయే విధంగా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు అలా కాకుండా ముందుకి వచ్చే విధంగా మనం కుట్టుకోవాలండి. ముందుకి ఇలా మన వైపు వచ్చే విధంగా ఫిల్ట్ అయ్యి ఇలా మనం పెట్టుకొని కుట్టాలండి. అన్ని కూడా మన వైపు వచ్చే విధంగా చూసుకొని ఇలా మనం కుట్టాలండి. అన్ని ఇలా మనం ముందు వైపు వచ్చే విధంగా చూసుకొని కుట్టాలండి. మన వైపు ముందు వైపు వచ్చే విధంగా ఇలా మనం ఫిల్ట్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా చాలా నీట్గా అనేది వ్యత్యాసం ఇలా కుట్టుకున్నట్టయితే చాలా చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా నేను చూపించానండి. చూసినట్టయితే ఇప్పుడు మనం కుర్చీ పెట్టుకున్నాం కదా, చూద్దాం ఒకసారి. ఫ్రెండ్ చూసినట్టయితే ఈ ఫిల్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ముందు భాగం. చూడండి ఫ్రెండ్, ఈ నాడ ఉన్నది మన ముందు భాగం. ఈ ఫిల్ట్ వచ్చేసి మనకి ముందుకు వచ్చేస్తాయండి. చూడండి ఫ్రెండ్, ఇటువైపు కూడా చూడండి ఫ్రెండ్, ఇటువైపు కూడా ముందుకు వచ్చేస్తాయి. నేను చూపించిన విధంగా కనుక మీరు కుట్టినట్టయితే నేను బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఎలా పెట్టుకోవాలా, నెక్స్ట్ వచ్చేసి ముందుకు వచ్చేసి ఎలా పెట్టుకోవాలనేది మీకు చాలా ఈజీగా మీకు అర్థంలో నేను ఫిల్ట్ పెట్టుకోవడం అనేది కూడా మీకు చాలా పైజామాకి ఏ విధంగా కుట్టుకోవాలనేది మీకు చాలా ఈజీగా అర్థంలో నేను చూపించానండి. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.